మందుల డబ్బాతో అనామికకైతే అరుంధతిగా తొలి జ్ఞాపకాన్నయితే గుర్తు తీసుకొచ్చారనమాట డైరెక్టర్ గారు. అది ఎలా అంటే అమర్ వాళ్ళ నాన్న అయితే మందుల డబ్బా కోసం అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటాడు. అనామిక వచ్చి నేను హెల్ప్ చేస్తాను మీకు మందుల డబ్బా వెతికి పెడతాను అని సున్నితంగా చెప్తుందనమాట. ఇంకా మందుల డబ్బా వెతుకుతూ ఉంటే ఒక డెస్క్లో అయితే కనిపిస్తుందనమాట మందుల డబ్బా. ఆ మందుల డబ్బా తీయగానే అదేంటో అంటే కరెక్ట్గా అక్కడ 2 గాజులు పెట్టారనమాట. అనామిక 2 గాజుల్ని చేతిలో తీసుకుంటుందనమాట. అప్పుడు గత జన్మ జ్ఞాపకాలు కొన్ని గుర్తొస్తాయన్నమాట. అందులో మొదటిదనమాట మిస్సమ్మతో తనకున్న పరిచయం గుర్తొస్తుందన్నమాట. అలా మిస్సమ్మతో పరిచయం గుర్తొస్తో లేదో వెనకాలే మిస్సమ్మ వచ్చి నిలబడుతుందన్నమాట. అంతే అనామిక ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి మిస్సమ్మ అని ప్రేమగా పరిచయం ఉన్నట్టయితే పిలుస్తానమాట. గుర్తొచ్చేసిందనమాట తను మిస్సమ్మని. నెక్స్ట్ అయితే అంజు పాప ఏం చెప్తుందంటే అమర్ దగ్గరికి వెళ్ళి డాడీ అనామిక తప్పేం లేదు, లేటుగా మేము నిద్రలేయడానికి రాత్రంతా మేమైతే నానమ్మ తాతయ్యకి కాళ్ళు నొప్పులు రాకుండా ఉండాలని లార్డ్ శివాకి ప్రేయర్ చేస్తూ జాగారం చేశాము, తెల్లవారుజామున పడుకున్నాము, అందుకే అనామిక మమ్మల్ని లేపలేదు అని అయితే కవర్ చేస్తానమాట. ఇంకా అమర్ అయితే అనామికనైతే ఇంట్లో నుంచి బయటకైతే పంపించడనమాట. థ్యాంక్ యూ.